థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 4 మార్కులు. వాడు ఏమన్నాడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి ఇచ్చాడమ్మా. ఏమా ఇప్పుడు ఏమన్నాడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ది పాయింట్స్ పాసింగ్ త్రూ ది లైన్ పాయింట్ అని చెప్పి ఇచ్చాడు. ఏమండి చూడండి, అంటే వాడి దాని మీనింగ్ ఏంటి, ఆ బీసీ అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ కి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గా ఉంటూ ఏ -1,3 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అడుగుతాడు. అవునమ్మా? మనం ఏం చేయాలి, బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, మనకు కావాల్సిన లైన్ బీసీకి ప్యారల్ గా ఉందనుకోండి, మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ కూడా ఏమవుతుంది, బీసీ స్లోపే కదా అవుతుంది. అదే మనకి బీసీ స్లోప్, అదే మన కావాల్సిన లైన్ బీసీకి పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి, మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, -1 స్లోప్ ఆఫ్ బీసీ. వెరీ గుడ్, -1 స్లోప్ ఆఫ్ బీసీ అవుతుంది. అలాగే పాసింగ్ త్రూ ది పాయింట్ కూడా ఇచ్చాడు ఏ అని, కాబట్టి మనం ఏ ఫార్మ్ ఉపయోగించాలి, పాయింట్ స్లోప్ ఫార్మ్. ఫార్ములా ఏంటి, y minus y1 is equal to m into x minus x1. వెరీ గుడ్ అండి, అంతేనా. చూడండి, గివెన్ ఏ -1,3, బి 2, -5, సి 4, 6. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, స్లోప్ ఆఫ్ బీసీ లైన్ ఈక్వల్ ఏమవుతుంది అంటే y2 - y1 x2 - x1 కాబట్టి -5 - 3/2 + 1. అర్థమవుతాం ఇలా చేస్తే 3 అవుతుంది. ఏమండి చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ద లైన్ ప్యారలల్ టు ది బీసీ అన్నాడు కాబట్టి ద స్లోప్ ఆఫ్ ది లైన్. సార్ బీసీకి మీరు ఏబీ చేశారు సార్. ఏబీ చేస్తానా, కరెక్టే, నేను ఏబీ చేస్తానమ్మా, బీసీ చేయాలి కదా మరి. 6 + 5 తప్పు చేశాను, 4 minus 2. అదే గమనించాలి. చూడండి, స్లోప్ ఆఫ్ బీసీ లైన్ ఈక్వల్ టు ఏమని వస్తుంది, 6 + 5/4 - 2 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 11/2 వస్తుందమ్మా. ఏమా ఇప్పుడు చూడండి, ఫస్ట్ది the slope of any line parallel to BC line equals ఏమవుతుంది, 11/2 కదా అవుతుంది. అమ్మా yes sir. Therefore the equation of any line parallel to BC line and passing through the point A -1, 3 is ఫార్ములా ఏమవుతుంది, y - y1 = m × x - x1 అవుతుంది. ఇప్పుడు ఇది x1 ఇది y1 అంటే y - 3 = 11/2 × x + 1. అర్థమైందమ్మా? ఇంతో మల్టిప్లై చేస్తే 2y - 6 = 11x + 11 అవుతుంది. ఈ రెండు కూడా RHS తీసుకురండి. 11x - 2y, ఈ -6 ఎలా వస్తే +6 అవుతుంది కాబట్టి 11 + 6 అంటే ఎంత అవుతుంది, 17 = 0 అవుతుంది. అర్థమైందమ్మా? yes sir. ముందు ఇది ఏమి చేయకుండా డైరెక్ట్ గా చేసేది కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎనీ లైన్ ప్యారలల్ టు అని చెప్పి ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా చేసేది, ఇంకే ఇబ్బంది లేకుండా ఒక లైన్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ రెండోది, ద స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ perpendicular to BC line equal to -1 slope of BC line. That equal to -1 slope of BC line అంటే ఎంత, 11/2.
అంటే -2/11 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఇది m అనుకున్నా పర్లేదు, లేదంటే లేదు. ఎనీ లైన్ perpendicular to BC line and passing through A minus 1, 3 is ఏమనొస్తుంది y minus y1 equal to m into x minus x1. మళ్ళీ నేను ఇక్కడ స్లోప్ m అని రాయలే, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇది m రాస్తే అది m రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని రాయలే. కాబట్టి చూడండి, ఇది x1 y1, y minus 3 equal to -2/11 into x plus 1. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11y minus 33 equal to -2x minus 2. మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. 2x plus 11y minus 3 2 ఇలా వస్తే ఏమవుతుంది, +2 అవుతుందంటే -31 equal to 0. ఏమండి అర్థమైందండి? Yes, sir. Yes, sir. నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. But prove that the points are collinear if and only if the straight line containing them. If and only if and find the equation of the straight line containing them. మరి ఇది మీరు చేసేచ్చు కదా. Yes, sir. Yes, sir. చేస్తాం సార్. అయితే మీరు పని చేయండి, ఏబి లైన్ తీసుకుని సి పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమన్నా బీసీ చేసాడు, బీసీ కాకుండా ఏబి చేయండి మీరు. ఓకేనా? Yes, sir. ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేసి సి పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 అయిపోద్దాం. ఏమా? Yes, sir. Yes, sir. తర్వాత ఇంకోటి ఇందాక మీకు చెప్పాను నేను, 0 equal to 0 చూపించడం ఒకటే. వాడు చూడండి ఎలా చెప్పాడు, 4 into 1 minus 11 plus 7 equal to 0 అని చెప్పాడు. అది కరెక్ట్ ప్రాసెస్, అలా అయినా చేయొచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, sir. అది మాట చూసుకోండి. నెక్స్ట్ అది అయిపోయింది. తర్వాత మనకి నార్మల్ ఫామ్ చూడండి. సార్ 3.1.10 ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు కదా సార్. 3.1.10. Yes, sir. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్నాను కదా, 3.1.10 చూడండి ఒకసారి. 3.1.10 ఎగ్జాంపుల్ చూడండి. ఏమన్నాడు వాడు క్వశ్చన్ లోను, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ విచ్ మేక్ ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 5 అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ 6 అన్నాడండి. చూడండి, ఈ ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ తీసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ ఏమవుతుంది, x/a + y/b = 1. ఇది ఈక్వేషన్ 1 అనండి. గివెన్ ఏమి ఇచ్చేవాడు, సమ్ అనేది ఎంతకి ఈక్వల్ అట, 6 కి ఈక్వల్ అట. అవునా? Sum is 5, sir. 5, sir. అంటే a + b = 5. అలాగే ప్రోడక్ట్ అనేది 6 కి ఈక్వల్ అట. అండ్ ab = 6 అమ్మ. అంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం a వాల్యూ 2 b వాల్యూ 3 అయితే 2 + 3 = 5 అవుతుంది. 2 × 3 6 అవుతుంది. అలాగే a వాల్యూ 3 b వాల్యూ 2 అయింది అనుకోండి, అప్పుడు కూడా 5 అవుతుంది, 6 అవుతుంది. అంటే ఇక్కడ 2 రకాల వాల్యూస్ వస్తున్నాయి. a వాల్యూ 2 b వాల్యూ 3 అవడం ఒక కేసు, a వాల్యూ 3 b వాల్యూ 2 అవడం ఒక కేసు. అలా 2 రకాల కేసులు వస్తున్నాయి. అర్థమవుతుంది? Yes, sir. Yes, sir. అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం వస్తుంది అన్నమాట. లేదు మేము చేయాలి సార్, మాకు అలా వద్దు, మాకు ప్రొసీజర్ కావాలనుకుంటే a - b హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. a - b హోల్ స్క్వేర్ ని a + b హోల్ స్క్వేర్ అప్లై చేసి ఎలా రాయొచ్చు ఫార్ములా చెప్పండి. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, a + b హోల్ స్క్వేర్ చెప్పండమ్మా. a plus b whole square minus 4ab, sir. వెరీ గుడ్. ఆ ఫార్ములా రాసి మనం అలా కూడా a - b ఫైండ్ అవుట్ చేసుకుని, అప్పుడు a + b a - b సాల్వ్ చేస్తే ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు అమ్మా. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? Yes, sir. దానికన్నా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం రాసిద్దాం, లేకపోతే మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు. లేదంటే ఇది చూసుకోండి ప్రొసీజర్.
a minus b whole square equal to a plus b whole square minus 4ab. That equal to a plus b whole square అంటే 5 square minus 4 into ab అంటే 6. అంటే ఇది ఎంత వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అని వస్తుంది. a minus b equal చూడండి. అంటే a minus b whole square equal to చూడండి 25 minus 24 అమ్మా. అంటే 1 అని వచ్చిందమ్మా. a minus b whole square equal to దీని నుండి a minus b equal to ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుందమ్మా. ఎస్ సార్. చూడండి a minus b equal to plus or minus 1. If a minus b equal to 1 అయింది అనుకోండి, then చూడండి ఈ a plus b 5 కదా, అప్పుడు ఏమవుతుందంటే రెండు యాడ్ చేసాం అనుకోండి, ఇది 2 అనుకోండి, అయ్యో ఇది 3 అనుకోండి, ఇది 2 అనుకోండి, then 2 plus 3 implies a plus b equal to 5, a minus b equal to 1. రెండు యాడ్ చేస్తే 2a equal to 6 అవుతుంది, a equal to 3 అవుతుంది. తర్వాత from 2 3 plus b equal to 5, దీని నుండి b equal to 2 అవుతుంది. ఇదొకటి. నెక్స్ట్ పక్కనే ఒక లైన్ డ్రా చేసుకుని మీరు చేయాల్సిన పని, ఇక్కడ పక్కన ఒక లైన్ డ్రా చేసుకుని ఇఫ్ a మైనస్ b ఈక్వల్ టు -1, ఇది ఈక్వేషన్ 4 అనండి, దెన్ 2 plus 4 implies a plus b equal to 5, a minus b equal to -1. రెండు యాడ్ చేస్తే bb క్యాన్సిల్ అయిపోతే 2a equal to 4, a equal to 2. అర్థమవుతుందా ఎలా చేయాలనేది? పక్కన మీరు ఒక ఈ పార్ట్ ఇది అనుకోండి, పేపర్ మీరు రాసేటప్పుడు పక్కన గ్యాప్ ఉంటుంది కదా, ఒక లైన్ డ్రా చేసి పక్కన ఇది రాసుకోవాలి. కేస్ 1 కేస్ 2 లేదు అమ్మా. Yes, sir. a equal to from 2 plus b equal to 5. ఇదంతా కూడా దీని కింద రావాలి. దీని నుండి b ఈక్వల్ ఏమవుతుందమ్మా 3 అవుతుందిగా. చూడండి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే therefore the equation of the line is దీని కింద వస్తుంది, దీని కింద from 1 the equation of the required line is ఏమని వస్తుంది x/3 plus y/2 equal to 1. దీన్ని మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 6 అవుతుంది. అంటే ఇది ఏమో 2x plus 3y equal to 1. దీని నుండి 2x plus 3y equal to 6 అవుతుందండి. నెక్స్ట్ ఇది ఇటువైపు పార్ట్లో రాశాను, ఇటువైపు పార్ట్లో రాస్తాను నేను. ఫ్రమ్ 1 the equation of the required line is x/2 plus y/3 equal to 1. దీని నుండి ఎల్సిఎం 6 అవుతుంది, 3x plus 2y అవుతుంది ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x plus 2y ఈక్వల్ టు 6 అవుతుంది. అర్థమైందమ్మా? ఇదంతా తర్వాత పాటలో వస్తుంది అన్నమాట. అది మధ్యలో లైన్ డ్రా చేసుకుని రాయాలి. మీకు అర్థమవుతుందమ్మా? నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ అమ్మా. నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ చూడండి. మీరు x యాక్సిస్ y యాక్సిస్ కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలమ్మా, కొద్దిగా మార్చుకోండి, కొద్దిగా పద్ధతులు మార్చుకోండి అమ్మా, పర్ఫెక్ట్గా రాయండి కాస్త. x డాష్ ఆరిజిన్, y డాష్, y లైన్ అలా వెళ్ళిపోతుంది. a b a, 0 లేకపోతే ఇది వద్దులేండి. ఇక్కడేమో
ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పి ఇదేమో ఈ రే ఏం చేస్తుందంటే రే ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి పి అవుతుంది. ఇది ఎన్ అనుకోండి, నార్మల్ మాట ఇదండి విషయం. ఇప్పుడు చూడండి, ఇది పిఎం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఇది స్మాల్ పి. చూడండి, the equation of the straight line whose distance from the origin is small p, and the normal ray of which drawn from the origin makes an angle alpha with the positive direction of x-axis, the x-axis measured counterclockwise అంటే యాంటీ క్లాక్ వైజ్ అమ్మా యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుందమ్మా. ఓకేమా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అనగానే మీరు ఏం చేయాలి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? పి అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్. ఇది ఎల్ అనే లైన్ అని తీసుకోండి. అర్థమవుతుందా మీకు? ఒక లైన్ ఏం చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని అంటే సమ్ డిస్టెన్స్ సమ్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి డ్రా చేసినటువంటి నార్మల్ యొక్క డిస్టెన్స్ స్మాల్ పి. అయితే అప్పుడు ఆ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఎల్ అనేది ఏమవుతుందంటే మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది. ఇక్కడ ఈ నార్మల్ ఏం చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ తో ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. The equation of the straight line whose distance from the origin is p. ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత? p, స్మాల్ p. అండ్ ద నార్మల్ ఆఫ్ విచ్, దీని యొక్క నార్మల్ అంటే ఇది ఎక్స్టెండ్ చేస్తే మనకు నార్మల్ వస్తుంది. నార్మల్ రే ఆఫ్ విచ్ డ్రాన్ ఫ్రమ్ ది ఆరిజిన్, ఈ ఆరిజిన్ నుంచి డ్రా చేసినటువంటి నార్మల్ రే అనేది మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్ లో చేస్తుంది. మెథడ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్. మనం ఎలా మెజర్ చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం. అటువంటిప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందంటే ఫార్ములా ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుందన్నమాట. వేర్ పి ఇస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్. అర్థమవుతుందా? Yes, sir. నేను పి అంటే ఆల్ఫా అంటే ఏంటని అడుగుతాను, నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్ అంటే ఏంటని అడుగుతాను. అలా నేను టర్మ్స్ అడుగుతాను. అందులో మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఇప్పుడు where p greater than or equal to 0 and 0 less than or equal to alpha less than 2pi. ఇదమ్మా విషయం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 39 లో 3.2.2 క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు క్వశ్చన్? ఫైండ్ ద, మీరు క్వశ్చన్ మీరు రాసుకోవాలి, నేను సొల్యూషన్ రాసుకుంటాను. ఓకేనా? Yes, sir. Find the equation of the straight line whose distance from the origin is p. మీరు ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలో మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మ్యాటర్ చూడండి ఒకసారి. ఏమన్నాడు? Distance from origin ఇచ్చాడు సార్. డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్ అని చెప్పి ఇచ్చాడు కదా, 4 అని. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు? యాంగిల్ ఇచ్చాడు. అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. పాయింట్ స్లోప్ ఇస్తే
Point slope form. అంటే ఏంటి ఫార్ములా? y minus y1 equal Y. to m into x minus x1. అదే 2 పాయింట్స్ ఇస్తే y minus y1 equal to y2 minus y1 by y x2 minus x. minus y1 by y2 minus y1 equal to x minus x1 by x2 minus x2. తక్కువ చెప్తున్నాడు చంద్రబాబు. 2 పాయింట్స్ ఫామ్ అప్లై చేయాలమ్మా. అలాగా మనకు వాడు ఇచ్చిన పారామీటర్స్ బట్టి ఆ పర్టికులర్ ఫామ్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్ ఇచ్చాడు చూడండి కావాలంటే, కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి. చూడండి ఒకసారి. గివెన్ p ఈక్వల్ టు 4 అని తీసుకుంటారమ్మా. అలాగే θ ఈక్వల్ టు 135 డిగ్రీస్ అని తీసుకుంటారమ్మా. ఆల్ఫాని తీసుకోండి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా అనుకున్నాం కదా. ఆల్ఫా ఈక్వల్ టు 135 డిగ్రీస్ అని తీసుకోండి. ఏమండి ఇప్పుడు చూడండి, మరి ఇలాంటి యాంగిల్స్ వచ్చినప్పుడు ముందే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే గొడవ లేదు, లేదంటే అందులో రాసుకున్న తర్వాత సింప్లిఫై చేసుకున్నా పర్వాలేదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి చూడండి, కాస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ 180 మైనస్ 45 అని రాసుకోవచ్చుగా. Yes, sir. మైనస్ కాస్ 45 డిగ్రీస్ అవుతుంది, Yes, sir. Yes, sir. మైనస్ 1/√2. అలాగే సైన్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ 45 డిగ్రీస్. అంటే ఇది ఏమవుతుంది? సైన్ 45 డిగ్రీస్ అవుతుంది, Yes, sir. అంటే 1/√2. ఏమండి ఇప్పుడు చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఈస్, ఎందుకంటే ఈ రెండు ఇచ్చాడు కాబట్టి నాకు, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఈస్ ఏమవుతుందమ్మా ఫార్ములా? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి స్మాల్ పి. చూడండి, ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ 135 డిగ్రీస్ ప్లస్ వై ఇంటూ సైన్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు పి అంటే 4. అంటే ఎక్స్ ఇంటూ కాస్ 135 ఎంత? మైనస్ 1/√2 ప్లస్ వై ఇంటూ సైన్ 135 ఎంత? 1/√2 ఈక్వల్ టు 4. ఏమండి ఇది సింప్లిఫై చేస్తే మనం చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఎంత అవుతుంది? √2 అవుతుందా? Yes, sir. మైనస్ ఎక్స్ ప్లస్ వై బై √2 ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4√2 అవుతుందమ్మా. దీని మొత్తాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఎక్స్ మైనస్ వై ప్లస్ 4√2 ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా సమ్మ? Yes, sir. నెక్స్ట్ Yes, ఈసారి sir. సిమెట్రిక్ ఫామ్ అమ్మా. చూడండి, సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్. సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్. చూడండి, సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ అంటే మ్యాటర్ చెప్పేస్తాను చూడండి. ఇది మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వై డాష్ ఎక్స్ డాష్ అని తీసుకుంటే 0 అని తీసుకుంటే, ఇక్కడ ఒక లైన్ ఏమవుతుందంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, అలాగే యాంగిల్ కూడా చేస్తుంది. ఎవరితో? ఎక్స్ యాక్సిస్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఈ లైను x1 y1 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది. px1 y1 ఏమా? చూడండి, ఇప్పుడు మ్యాటర్ రాస్తాను. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the point passing through x1 comma y1 and making an angle theta with the positive direction of x-axis. Positive direction of x-axis
measured counterclockwise, measured counterclockwise is formula ఏంటంటే x minus x1 by cos theta equal to y minus y1 by sin theta. దీన్ని మనం లేదా ఎలా రాయొచ్చు అంటే x minus x1 is to cos theta. మరి రేషియో అంటే ఇస్ టు రాసుకోవచ్చు కదా ఇలాగే Yes, sir. Yes, y sir. minus y1 is to sin theta. అమ్మా ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. ఏమండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందట, ఒక యాంగిల్ కూడా ఇచ్చాడు. అర్థమవుతుందండి మీకు? Yes, sir. మీరు ఇంకో విషయం, యాంగిల్ పాయింట్ ఇస్తే మనం ఏం చేస్తాం జనరల్ గాను, పాయింట్స్ లో ఫామ్ ఉపయోగిస్తాం. అవునా? Yes, sir. Yes, sir. అదే కాకుండా ఇది కూడా ఉపయోగించవచ్చు. మీకు అర్థమవుతుందండి? Yes, sir. అదే విషయం. తర్వాత Yes, చూడండి. sir. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్ లేదా పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చూద్దాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుందాం. లేదండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎ లైన్. ఏమండి చూడండి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఈ సిమెట్రిక్ ఫామ్ నుంచి వస్తాయమ్మా. అదవుతుందమ్మా. ఎలా అంటే ఎక్స్ మైనస్ x1 బై కాస్ థీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా ఈక్వల్ టు r అనుకుంటాం. ఎందుకంటే సమ్ వాల్యూకి ఏదో ఈక్వల్ అవుతుంది. ఏమండి మాడార్ అనుకుంటాం. మాడార్ అనుకుంటే దాని నుండి x మైనస్ x1 ఈక్వల్ టు మాడార్ కాస్ థీటా అవుతుంది. x నేమో ఇలా ఉంచేసి x1 ఇలా తీసుకొస్తే x1 ప్లస్ r కాస్ థీటా అవుతుంది. y1 ప్లస్ r సైన్ థీటా అవుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. చూడండి, ఇక్కడ ఆర్ వాల్యూని ఏమంటాం, అదే ఇంకా మీకు చెప్పలేదు కదా. లెటర్ x minus x1 by cos theta equal to y minus y1 by sin theta equal to r అంట. లేదంటే mod r అని కూడా అనుకోవచ్చు మీరు. r వేర్ r is a parameter. పారామీటర్ అంటే మారుతూ ఉంటుంది అన్నమాట వాల్యూ. అర్థమవుతుందా? కాన్స్టెంట్. దెన్ చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ x1 బై కాస్ థీటా ఈక్వల్ టు r అని తీసుకుని, అలాగే y మైనస్ y1 బై సైన్ థీటా ఈక్వల్ టు r అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని నుండి x మైనస్ x1 ఈక్వల్ టు r కాస్ థీటా అని వస్తుంది. దీని నుండి x ఈక్వల్ టు x1 ప్లస్ r కాస్ థీటా అని వస్తుంది. ఇదేమో y మైనస్ y1 ఈక్వల్ టు r సైన్ థీటా అని వస్తుంది. దీని నుండి y ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ థీటా అని వస్తుంది. ఏమండి ఈ రెండు ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అంటాం. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. x equal to x1 plus r, the equations x equal to x1 plus r cos theta comma y equal to y1 plus r sin theta are called the parametric equations of a equations of a straight line L అంటమాట. ఇక్కడ ఒక పని చేయండి. లెట్ ద
equation of the straight line in symmetric form is అర్థమవుతామే లేకపోతే ఇక్కడ రాసేస్తాను చూడండి అయితే లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ ది straight line in symmetric ఇటు కాకుండా రాశాను నేను అక్కడ రాసుకుంటూ పోయాను symmetric form is ఏమంటే ఫామ్ బి అని రావాలి అప్పుడు ఇది ఏమంటే అర్థమవుతున్నామే సిమెట్రిక్ ఫామ్ లో ఉన్నటువంటి ఒక లైన్ ఈక్వేషన్ తీసుకున్నాను నేను దాని నుండి ఏంటంటే తీసుకొచ్చాను నేను అర్థమవుతున్నామే ఎస్ సార్. Yes, sir. ఒక విషయం ఆర్ అనేది ఇక్కడ ఒక్కొక్కసారి ప్లస్ ఆర్ తీసుకుంటాం మైనస్ ఆర్ తీసుకుంటాం కారణం ఏంటో చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ జనరల్ గా ఈ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్త వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ ఆర్ సెంతట అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక లైన్ ఉందండి ఈ లైన్ మీద ఒక పాయింట్ x1 y1 ఉందండి ఈ x1 y1 పాయింట్ నుంచి పర్టికులర్ గా ఒక ఆర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ కావాలనుకోండి అమ్మాయి ఒక పాయింట్ నుంచి పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ కావాలంటే నాకు ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాను అనమాట మరి నాకు ఇంకా ఇది ఏం తెలియాలి అక్కడ నాకు పాయింట్ తెలియాలి డిస్టెన్స్ తెలియాలి యాంగిల్ తెలియాలి అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, sir. అదమ్మా కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఇలా ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నానండి ఏమంటే ఇప్పుడు ఏదో ఒక లైన్ ఇలా పోతుంది దీనికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్కడో పాయింట్ ఏదో తీసుకున్నాను నేను ఏదో 3,1 అనే ఏదో పాయింట్ తీసుకున్నాను నేను ఏమండి ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ లైన్కి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమని ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి అప్వర్డ్ లో అవ్వచ్చు డౌన్వర్డ్ లో కూడా అవ్వచ్చు కదా Yes, sir. అంటే +5 కాదు -5 కూడా తీసుకోవాలిగా నేను ఎస్ సార్. అంటే ఇక్కడ x1 + r cos θ మనం చెప్పుకుంటాం r అంటే డిస్టెన్స్ కాబట్టి మీకు ఇక్కడ మ్యాటర్ లో చూసుకోండి లేకపోతే ఇలా r అంటే ఏంటంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అమ్మ దేనికి డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి మరొక పాయింట్ మనకి ఏం కావాలో ఆ పాయింట్ కి మనకు కావాల్సిన పాయింట్ మధ్య డిస్టెన్స్ కాబట్టి r అనేది పాజిటివ్ కాబట్టి నేను పాజిటివ్ అని చెప్పాను కానీ జనరల్ గా అయితే ఏం తీసుకోవాలంటే మాడ్ r అని తీసుకుని +or - r cos θ +or - r sin θ అని తీసుకోవాలన్నమాట అర్థమవుతుందా నేను చెప్పింది Yes, sir. అమ్మా చూడండి ఒకసారి అయితే అది చెప్పేద్దాం అయితే ఆ విధంగా చెప్తాను చూడండి మాడర్ అని తీసుకున్నాను మాడర్ అని తీసుకున్నాను మాడర్ అని తీసుకున్నాను మాడర్ 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 ఏమండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు మనం x = x1 + or - r cos θ y = y1 + or - r sin θ రాసుకోవచ్చే Yes, sir. అది మాట విషయం అంటే మీకు ఇదంతా చెప్పిన తర్వాత రాద్దామని నేను రాయలే ఇంక ఎంతకీ మీకు అర్థమైందా ఎందుకు అలా +or - రాసామనేది అంటే ఈ పాయింట్ కి అప్వర్డ్ లోనే కాకుండా డౌన్వర్డ్ లో కూడా అంతే డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని కదా దాని అర్థం ఆడు పర్టికులర్ గా Yes, sir. అప్వర్డ్ డౌన్వర్డ్ అని మెన్షన్ చేయలే పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మరి రెండు వస్తాయిగా Yes, sir. అర్థమవుతున్నామా మీకు నేను చెప్పింది ఎస్ సార్. Yes, sir. అలా మాట చూడండి దీన్ని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం ఏమన్నా తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ మీకు ఆల్రెడీ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ మీకు ఒకసారి చెప్పాను గుర్తుందో లేదో అమ్మా చూడండి ఒకసారి ఈక్వేషన్స్ అంటాం సరే చూడండి ఇప్పుడు 3.3.3 ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీరు రాసుకోండి సొల్యూషన్ నేను చేస్తాను చూసుకోండి ఏమంటాడు రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3,2 అంటే పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చాడంటే x1 y1 అనేగా Yes, sir. అండ్ మేకింగ్ Yes, an sir. angle of 135 degrees అంటే θ వాల్యూ ఇచ్చినట్టేగా Yes, sir. ఇంకేం అడిగాడు చూడండి విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఇన్ ద పొజిషన్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు చూసారా
మీకు ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది ఇప్పుడు అర్థమైందా మీకు? పాజిటివ్ డైరెక్షన్ లోనే కనుక్కోమన్నాడు. పాజిటివ్ డైరెక్షన్ కనుక్కోమనంటే డిస్టెన్స్ మనం పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి? Positive. Positive, sir. పాజిటివ్ తీసుకోవాలి. అంటే x ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ థీటా అని తీసుకుంటే సరిపోతుంది. అక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇవ్వలే, కాబట్టి ప్లస్ ఆర్ అని తీసుకుంటాం అన్నమాట. అర్థమైందమ్మా? Yes, sir. మామూలుగా Yes, అయితే sir. మనం ప్లస్ ఆర్ మైనస్ Yes, sir. పాజిటివ్ వేస్తున్నాడు కాబట్టి ప్లస్ ఆర్ అని తీసుకుంటాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఏమంటే చూడండి నెక్స్ట్ చూడండి. గివెన్ x1, y1 ఈక్వల్ టు ఏమని ఇచ్చాడంటే 3, 2 అండ్ థీటా ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 135 డిగ్రీస్ అని ఇచ్చాడు. కాబట్టి మీరు ఫార్ములాలో సింప్లిఫై చేసుకోవడం కష్టం అనుకుంటే ముందుగా సింప్లిఫై చేసుకోండి. నా కాస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు, లేదా సైన్ రాసుకోండి ముందు, లేదు మన సైన్ ని మళ్ళీ మీరు బాధపడక్కర్లేదు, ఎలాగైనా పర్వాలేదు. సైన్ 135 అంటే మళ్ళీ సైన్ 180 మైనస్ 45 డిగ్రీస్ అంటే ఏం రాసుకోవచ్చు? సైన్ 45 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. 1/√2. అలాగే కాస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 180 మైనస్ 45 డిగ్రీస్ అంటే మైనస్ కాస్ 45 డిగ్రీస్ అంటే మైనస్ 1/√2. Yes, 1/√2. ఏమండి ఇప్పుడు చూడండి ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్. వాడు ఏమన్నాడు? రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్. ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్, ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది ఫార్ములా? x ఈక్వల్ టు ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు కదా, కాబట్టి ఇంకా నేను ప్లస్ ఒకటి తీసుకుంటాను. x ఈక్వల్ టు ఇన్ పాజిటివ్ డైరెక్షన్ x ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ థీటా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, x1 అంటే 3 ప్లస్ ఆర్ కాస్ 135 డిగ్రీస్, y ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ సైన్ 135 డిగ్రీస్. x ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ ఇంటూ మైనస్ 1/√2, y ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ ఇంటూ 1/√2. అంటే ఏమైనా వస్తుందమ్మా మనకి ఇక్కడ 3 మైనస్ r/√2, అలాగే y ఈక్వల్ టు 2 ప్లస్ r/√2. అంతేనమ్మా? ఏనమ్మా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా ఈ మోడల్. ఈ ఫామ్ ఎందుకు ఉపయోగిస్తాం అనేది మీకు తెలుస్తుంది కదా. పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే ఒక పాయింట్ నుంచి పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఏంటి అక్కడ? స్మాల్ ఆర్. అర్థమవుతుందా? Yes, sir. Yes. Yes, sir. అది పాజిటివ్ డైరెక్షన్ అవ్వచ్చు, నెగిటివ్ డైరెక్షన్ అవ్వచ్చు, కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అది అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈసారి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే ఎక్స్ వై లోని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో, లీనియర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంటాం. అర్థమవుతుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. తర్వాత దీనికి సంబంధించిన కండిషన్స్ ఉంటాయి, అవి కూడా చెప్పేసుకుంటే తర్వాత మనం దానికి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. చూడండి నెట్వర్క్ ప్రాబ్లం. సరే చూడండి, ఇప్పుడు ఏ లీనియర్ ఈక్వేషన్, ఈ లీనియర్ ఈక్వేషన్ in x and y, in x and y is known as general form of the equation of a line anta. General form of the
ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అంటాం. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈసారి ఆ జనరల్ ఫార్మ్ ఏంటో చూద్దాం. అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ డిగ్రీ ఈక్వేషనే కదా. Yes, sir. కాబట్టి the general form of a straight line is ax plus by plus c equal to 0 అమ్మా. ఇక్కడ a కామా b కామా c అనేవి ఏంటంటే రియల్ నెంబర్స్ అవుతాయి అమ్మా. ఏమా a కామా c a కామా b కామా c belongs to R and a square plus b square not equal to 0 అమ్మా. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 అయిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏ 0 అయిపోవాలి, బి 0 అయిపోవాలి, అవలాక్కలేదే. మరి ఏ 0 బి 0 అయిపోతే అక్కడ ఏం మిగులుతుంది? చెప్పాలి. ఏ 0 బి 0 అయిపోతే సి ఈక్వల్ టు 0 అంటే కాన్స్టెంట్, అది లైన్ ఈక్వేషన్ అవుతుందా? అవును కదా. సి అనేది కాన్స్టెంట్, అది లైన్ ఈక్వేషన్ ఏంటి? వేరియబుల్ లేకుండా లైన్ ఏంటి? ఉండదు కదా. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలట. దాని ఇంటర్ మీనింగ్ ఏంటంటే ఏబి రెండు 0 అవ్వకూడదు ఒకేసారి అని దాని అర్థం. ఏ 0 అయిపోయినా పర్లేదు, బి 0 అయినా పర్లేదు, కానీ ఏబి రెండు ఒకేసారి 0 అయిపోతే మాత్రం అది లైన్ ఉండదు, అక్కడ కాన్స్టెంట్ ఉంటుందండి. కాన్స్టెంట్ అంటే లైన్ కాదు. అర్థమైందమ్మా? Yes, sir. దీనికి సంబంధించి నోట్ పాయింట్స్ చెప్తాను, అది అయిన తర్వాత మనం సంవత్సరాలకు వెళ్తాం. చూడండి మంచి నోట్ పాయింట్స్ 3. తర్వాత ఇంకా ఇంకోటి ఉంది, ఒక లైన్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. జనరల్ ఫార్మ్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో నోట్ పాయింట్. నోట్ లో ఫస్ట్ వన్. ఇప్పుడు మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ ఇచ్చినప్పుడు ఎక్స్ అనేది 0 అయిపోయింది అనుకోండి. చూడండి ఒకసారి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ straight line is ఏంటి ఫార్ములా? ax plus by plus c equal to 0 where a comma b comma c belongs to R and a square plus b square not equal to 0. చూడండి ఇందులో ఫస్ట్ వన్, if x equal to 0 then ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది చెప్పండి? by plus c equal to 0 దీని నుండి y కావాలంటే మైనస్ c by b అవుతుందండి. Yes, sir. Yes, sir. అంటే ఇది మైనస్ c by b అంటే కాన్స్టెంటేగా. Yes, sir. Sir. అంటే ఇది y ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫామ్ లో ఉందంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? Horizontal line. Horizontal line, XX. sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్ రిప్రజెంట్స్ ఏ హారిజాంటల్ లైన్. ఏ హారిజాంటల్ లైన్. అదే మనకి if y ఈక్వల్ టు 0 దెన్ అప్పుడేమవుతుంది? ax ప్లస్ c ఈక్వల్ టు 0 అయిపోతుంది, x ఈక్వల్ టు మైనస్ c బై a అవుతుంది, ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. మళ్ళీ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? Vertical line. Lines. వెరీ గుడ్. ఇట్ రిప్రజెంట్స్ ఏ వెర్టికల్ లైన్. ఏమండి నెక్స్ట్ అలాగే స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనం చెప్పుకున్నాం. మీకు గుర్తుంది కదా? చూడండి. సార్ మీ వాయిస్ అనిపించట్లేదు సార్.